ప్రజాపాలనలో మద్యం ఏరులై పారుతోంది. రేవంత్ రెడ్డి మార్క్ పాలనలో రికార్డులు బద్దలై మద్యం వినియోగంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. పల్లె, పట్నం, ఆడ, మగ తేడా లేకుండా తెగ తాగేస్తుండగా ముఖ్యంగా 15 ఏళ్లు పైబడిన పురుషుల్లో దాదాపు సగం మంది మద్యంకి అలవాటు ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తేల్చి చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. ఈ శాఖ నిర్వహించిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 6 లో తెలంగాణ రాష్ట్రంలో మద్యం వినియోగంపై షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రజాపాలనలో మద్యం ఏరులై పారుతోంది. రేవంత్ రెడ్డి మార్క్ పాలనలో రికార్డులు బద్దలై మద్యం వినియోగంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. పల్లె, పట్నం, ఆడ, మగ తేడా లేకుండా తెగ తాగేస్తుండగా ముఖ్యంగా 15 ఏళ్లు పైబడిన పురుషుల్లో దాదాపు సగం మంది మద్యం అలవాటు ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తేల్చి చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. ఈ శాఖ నిర్వహించిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 6 తెలంగాణ రాష్ట్రంలో మద్యం వినియోగంపై షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలోని పెద్ద రాష్ట్రాలన్నింటికన్నా తెలంగాణలోనే అత్యధికంగా మద్యం వినియోగిస్తున్నట్టు తేలింది. ఈ సర్వే ప్రకారం మునుపటితో పోల్చితే మద్యం సేవించడంలో పట్టణాలను పల్లెలను దాటేశాయి. ప్రతి 2 పురుషుల్లో ఒకరు మద్యం సేవిస్తుండగా పట్టణ మహిళల కంటే గ్రామీణ మహిళలు రెండింతలు ఎక్కువగా తీసుకుంటున్నట్టు సర్వే వెల్లడించింది. పెద్ద రాష్ట్రాల విభాగంలో 43.9%తో తెలంగాణ అగ్రస్థానంలో ఉండగా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ 31.6%, కర్ణాటక 15.6%, తమిళనాడు 13.7%తో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మద్యం నిషేధం అమలులో ఉన్న బీహార్లో 16.5% మంది పురుషులు ఇంకా మద్యం తాగుతున్నట్టు సర్వే తేల్చింది. చిన్న రాష్ట్రాలను కలిపితే అరుణాచల్ ప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. అత్యంత తక్కువగా లక్షద్వీప్లో 0.4% మంది మాత్రమే మద్యం తాగుతున్నారు. ఈ నివేదికతో పాటు దేశంలో జీవనశైలి మారుతోందని, వ్యాధులు పెరిగిపోతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. భారతదేశంలో 30.7% మహిళలు, 27.3% పురుషులు అధిక బరువు లేదా స్థూలకాయంతో బాధపడుతున్నారని, రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులు వేగంగా విస్తరిస్తున్నాయని తెలిపింది. మద్యం వినియోగంలో టాప్లో ఉన్న తెలంగాణలో ఈ జీవనశైలి మార్పులు, ప్రజా ఆరోగ్య సవాళ్లపై పాలకులు, నిపుణులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఈ సర్వే నొక్కి చెప్పింది.